క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మే మాసం 7వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. ఇజ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. కొన్ని సమయాల్లో మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. భయంకరమైన మనల్ని భయపెట్టే వార్తలు, బయట చూస్తే శత్రువుల భయం, లోపల ఆందోళన, తల ఎత్తుకోలేని ఒత్తిడి మన జీవితాల్లో మనం అనుభవిస్తూ ఉంటాం. ఈ పరిస్థితి ఎదురవుతున్నప్పుడు ఇజ్రాయెల్ దేశానికి హిజ్కియా రాజుగా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. అష్షూరు రాజు ప్రపంచాన్ని జయిస్తా యెరూషలేమును కూడా జయించడానికి యెరూషలేము మీదకి దండెత్తి వచ్చాడు. యెరూషలేము చిన్న పట్టణం, పెద్దగా ఆయుధ బలం ఉండకపోవచ్చు ఆ దినాల్లో. ఇది సాధారణమైన యుద్ధం కాదు, అసాధారణమైన పోరాటం ఇది. కానీ ఒక చిన్న ప్రార్థన అక్కడున్న మొత్తం పరిస్థితిని అంతటినీ కూడా మార్చేసింది. ఆ పరిస్థితుల్లో హిజ్కియాకు దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ యొక్క సమాచారాన్ని, వర్తమానాన్ని తెలియచేస్తా ఉన్నారు. చెబుతున్న మాట ఏంటంటే, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. శత్రురాజు అష్షూరు రాజు పంపించిన ఆ లేఖ, ఆ బెదిరింపు లేఖ, యుద్ధానికి కాలుదూత అతను పలికిన భయంకరమైన మాటలు పలికిన ఆ లేఖను హిజ్కియా రాజు దేవుని సన్నిధిలో పరచి, అది విప్పిపెట్టి దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన. శత్రువు దగ్గర నుంచి ఒక వార్నింగ్ వచ్చింది. ఆ సమయంలో వెంటనే హిజ్కియా ఏం చేయగలగాలంటే, సైన్యాన్ని సిద్ధపరచాలి, దేశానికి ఆ వర్తమానాన్ని తెలియచేయాలి. కానీ హిజ్కియా రాజు మొదట దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఆ ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో పరిచి తన యొక్క భయం, తన ఆందోళన, తన యొక్క విశ్వాసం అంతా కూడా దేవుని సన్నిధిలో చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ ప్రార్థన ఆలకించిన ప్రభు ఇస్తున్న సమాధానం ఇది: నీవు చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధికి పరిగెత్తే అలవాటు ఈ రోజులో, ఈ వాక్యం వెంటనే మనలో ఎంతమందిలో ఉన్నదో ఆలోచించండి. హిజ్కియాకు సమస్య వచ్చింది, భయం అనిపించింది, వెంటనే ప్రభు సన్నిధికి పరుగులెట్టుకుంటూ వెళ్ళాడు. చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో స్నేహితుల దగ్గరికి వెళ్తారు, డబ్బు కొరకు పరుగు పెడతారు, లేదంటే వాళ్ళకి సహాయం చేసేవారు ఎవరా అని చెప్పి తిరుగులాడుతూ ఉంటారు. కానీ హిజ్కియా దేవుని సన్నిధికి వెళ్ళాడు. నీ సమస్య ఏదైనా సరే దేవుని పాదాల దగ్గర పెట్టి ఆ క్షణం నుంచి కూడా పరిష్కారము ప్రారంభమవుతుంది అన్న విషయాన్ని మనం గ్రహించగలగాలి. కీర్తన గ్రంథం 121 అధ్యాయం 1-2 వచనాలు. కొండల తట్టు నాకు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చినో యెహోవా వలనే సహాయం కలుగుతుంది. ఈ రోజున మనలో అనేక మందికి ఈ సమాధానం మనకి తెలిసిన, మనుషుల వల్ల మనకు సహాయం కలగదు అని తెలిసిన, ఎందుకో తెలియదు కానీ ప్రభు ముందు మొదట మనం మోకరించడానికి, ప్రభు సన్నిధికి వెళ్ళడానికి మనం ఆలస్యం చేస్తూ ఉంటాం. హిజ్కియా చేసిన ప్రార్థన పరలోకాన్నే కదిలించింది. ఈ రోజున మన ప్రార్థన చిన్నదిగా కనిపించవచ్చు, ఆ ప్రార్థన పైకి ఏమి కార్యాలు జరిగించటం లేదేమో అనిపించవచ్చు, కానీ పరలోకాన్ని కదిలించే శక్తి నీ ప్రార్థనలో ఉంది. ఇర్మియా గ్రంథం 33:3, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిస్తాను, గ్రహింపలేని సంగతులు నేను నీకు తెలియచేస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను కదా. హిజ్కియా యుద్ధం చేయలేదు, హిజ్కియా చేసింది ప్రార్థన. హిజ్కియా యుద్ధానికి సిద్ధపడాలి, కానీ ప్రార్థన చేశాడు. ఫలితం ఏం కలిగిందో తెలుసా? యుద్ధానికి వెళ్ళినా కానీ ఒకవేళ వాళ్ళ అంత విజయాన్ని వాళ్ళు పొంది ఉండలేరు. ఒకే ఒక్క రాత్రిలో దేవుడు 185,000 మంది శత్రువులను, అష్షూరు రాజు సైన్యంలో ఉన్న సైనికులను ఒక దేవదూత సంహరించాడు. ఎంత గొప్ప విజయమో ఆలోచించండి. ఒక ప్రార్థన, వినయంతో చేసిన ప్రార్థన, విశ్వాసంతో దేవుని సన్నిధిలో తన స్థితిని దాచుకోకుండా ప్రతిదీ కూడా విప్పిపెట్టి ప్రభు సన్నిధిలో చేసిన ప్రార్థన ఎంత అద్భుతమైన విజయాన్ని చేకూర్చిందో ఆలోచించండి. 185,000 మందిని, శత్రువుల్ని సంహరించిన ప్రార్థన అది. నీవు చేయలేని దాన్ని నీ ప్రార్థన చేయగలదు.
ఈ రోజున ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో చాలా సమస్యలు మీరు పరిష్కరించుకోలేరు. మీ వలన కాదు, ఆ పరిష్కారం మీకు తెలియదు. కానీ మీ ప్రార్థన మాత్రము ఆ సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలుగుతుంది. దేవుడు ప్రార్థన వింటున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ఇక్కడ హిజ్కియాతో చెప్పిన మాట ఏంటంటే, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను. ఎంత చక్కటి ఆదరణకరమైన మాట ఆలోచించండి. నేను విన్నాను అనలేదు, సరే నేను సహాయాన్ని పంపిస్తాను అనలేదు, అంగీకరించాను. ఎంత చక్కటి, ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు. అవును, మొదటిగా నీవు అంగీకరించబడాలి, నీ మనవులు అంగీకరించబడతాయి. చాలాసార్లు మన జీవితంలో కూడా నిజంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడా అనే సందేహం మనకు వస్తుంది. కానీ ఇక్కడ ప్రభు చూడండి, నేను విన్నాను అనలా, నేను అంగీకరించాను. నీ కన్నీరు, నీ బాధ, ఎవరికి చెప్పుకోలేని నీ భయము అన్నీ కూడా దేవుని సన్నిధికి చేరతాయి. యుద్ధం దేవునిది గనక విజయం నీది. యుద్ధం చేసేదేమో దేవుడు, విజయమేమో నీది. నిర్గమకాండం 14:14 యెహోవా మీ కొరకు యుద్ధం చేయను అని మోషే చెప్పాడు కదా. ఈ వాక్య భాగంలో కూడా హిజ్కియా యుద్ధం చేయలేదు, దేవుడే యుద్ధం చేస్తున్నాడు. చూడండి, ఇది గొప్ప ఆత్మీయ సూత్రం. ఇది ప్రార్థనలో మనం మోకాళ్ళ మీద పడితే దేవుడు యుద్ధ భూమిలో నీతో పాటు నిలబడతాడు. ఆయన ఈ రోజున మోకాళ్ళ మీద ప్రార్థించడం అనేది మెల్లమెల్లగా కనుమరుగైపోతున్న పరిస్థితులు మీలో చాలా మందిలో కనిపిస్తూ ఉన్నాయి. మోకాళ్ళ మీద ప్రార్థన చేసి ఎన్నాళ్ళైందో ఆలోచించండి. దేవుని తట్టునకు నీ హృదయాన్ని త్రిప్పుకొని ఏకాంతంగా ప్రభుతో మాట్లాడి ఎన్ని దినాలైంది? యుద్ధాలు, పోరాటాలు, నువ్వు జయించలేని అనేక ఆటంకాలు, అడ్డులు నీ జీవితంలో ఉన్నాయి. కారణం ఏంటంటే, నీ యుద్ధంలో నువ్వు మాత్రమే ఉన్నావు. నీతో పాటు ప్రభు రావాలి అంటే మోకాళ్ళ మీద పడి ప్రభు సన్నిధిలో, వినయంతో ప్రభు సన్నిధిలో వేడుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. రాజైన హిజ్కియా చేసిన ప్రార్థనలో ఒక చక్కటి అంశం ఏంటంటే, ఆయన చేసిన ప్రార్థనలో అంటున్నాడు, నా కొరకు పోరాడు అనలేదు, నీ మహిమ కోసం యుద్ధం చెయ్యి అన్నాడు. 2వ రాజుల గ్రంథం 19:19 యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము. చూసారా, అంటే నీ మహిమ కొరకు మమ్మల్ని ఈ శత్రువు చేతుల నుంచి కాపాడు అంటున్నాడు. తన కోసం కాదు, తన కోసం చేయమని చెప్పలా, దేవుని మహిమ కొరకు చేయమని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఇది మన ప్రార్థనలో ప్రధానమైన అంశంగా మనం చేర్చుకోగలగాలి. ప్రభా, నా సమస్యని పరిష్కరించు అని మనం ప్రార్థన చేస్తాం. కానీ ప్రభా, నీ మహిమ కొరకు మా జీవితాలలోని కార్యాలు జరిగించు అని మనం అడిగినప్పుడు నిశ్చయంగా దేవుడు మన ప్రతి ప్రార్థన కూడా ఆయన ఆలకించే దేవుడు. ప్రార్థనని మీ జీవితంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారేమో, దేవుని సన్నిధిలో గడిపే సమయాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారేమో. నువ్వు చేయలేని యుద్ధాలు, ప్రార్థన నీ పక్షంగా చేసే కార్యాలు నువ్వు చూడబోతా ఉన్నావు. గనక ప్రార్థన చేయడానికి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ప్రభు సన్నిధిలో ఏకాంతంగా గడపడానికి సంఘంతో కలిసి చేస్తున్న ప్రార్థనలో ఏకీవించండి. మరి ఈరోజు రాత్రంతా ప్రార్థన ఉంది, సంఘమంతా కూడా తెల్లవారులు కూడా మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. అవకాశం ఉన్న తప్పకుండా మరి ప్రార్థనలో ఏకీవించడానికి మరి ప్రయత్నం చేయండి. మీ యొక్క అనుదిన ఏకాంత ప్రార్థన ఏ రోజున కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభు సన్నిధిలో పట్టుదలతో ప్రార్థన చేయండి. దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. నిలిచిపోయిన నీ ఆశీర్వాదాలు నీ ప్రార్థన ద్వారా తిరిగి విడుదలవుతాయి. కనిపించని యుద్ధాల్లో దేవుడు నీకు గెలుపునిస్తాడు. ఆలస్యం అనుకోకండి, తప్పక దేవుడు నీ ప్రార్థనకైనా సమాధానాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కనుక నీ ప్రార్థనకు సమాధానం నువ్వు చూసే దినాలు నీ ముందుకు రాబోతా ఉన్నాయి. కనుక ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ప్రభా, నేను పోగొట్టుకున్న ఆ ప్రార్థనా జీవితం తిరిగి నేను పొందుకోగలగాలని ప్రార్థన చేయండి. అలాగే హన్నా కన్నీళ్లతో ప్రార్థన చేసింది. ఆమె హృదయం అంతా వేదనతో నింపబడి మాటలేమి రాలేదు. చూస్తున్న యాజకుడు ఆమె మందు తాగి మత్తుగా ఉన్నదేమో, ఇలా మాట్లాడుతున్నది, ఇలాగంటి ముఖముతో ఉన్నదేంటి అనుకున్నాడు ఏలి. కానీ మాటలు వినిపించలేదు, కానీ హృదయం పగిలిపోయింది. ప్రభు సన్నిధిలో అద్భుతమైన ఫలితాన్ని పొందుకుంది. సమూయేలు అనే గొప్ప ప్రవక్తగా ఆమె జన్మనివ్వగలిగింది. ఈ రోజున మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న శ్రమను బట్టి మీకు మాటలు రావట్లేదేమో, అయినా పర్వాలేదు, దేవుని సన్నిధిలో మోకరించండి. నీకెంత దుఃఖం వస్తే అంత దుఃఖం ప్రభు సన్నిధిలో కుమరించండి. దేవుడు అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో ఆయన జరిగించబోతా ఉన్నాడు. భక్తుడైన దానియేలు మనకు పదే జ్ఞాపకం వస్తుంది. ఎంత అద్భుతమైన ప్రార్థనలో ఒక డిసిప్లిన్,
క్రమం తప్పకుండా చేసే ప్రార్థన. చూడండి, ప్రమాదం ఉందని తెలుసు, చట్ట వ్యతిరేకమని తెలుసు, అయినా కానీ ప్రార్థన ఆపలేదు. గనుకనే దేశంలో ఉన్నతమైన అధికారిగా దేవుడు దానియేలుని హెచ్చించాడు. హిజ్కియా పరిస్థితిని ఒక్కసారి ఆలోచించండి, ఇమాజిన్ చేయండి. బయట చూస్తే అషూరు సైన్యం, బలమైన సైన్యం, తన దగ్గర బలం లేదు. తనకి ఖచ్చితంగా ఇజ్రాయెల్ దేశం నాశనమైపోవడం ఖాయం. కానీ లోపల ఎంతో భయం ఉన్నా కానీ బాధ్యతతో ప్రజల ప్రాణాలను చేతిలో పట్టుకుని ప్రభు ముందుకొచ్చాడు. కంఫర్ట్ జోన్స్లో నుంచి ఈ రోజున క్రైస్తవులు బయటికి రావాలి. క్యాజువల్గా ఇష్టానుసారంగా బ్రతికేసే జీవితంలో నుంచి బయటపడగలగాలి. అన్ని ప్రయత్నాలు చేసేసి ఆఖరి ప్రయత్నం ఆప్షనల్గా ప్రార్థన చేయటం కాదు, ఆసక్తి కలిగి పట్టుదలతో ప్రార్థన చేయండి. హిజ్కియా లాగా మీరు చేయలేని యుద్ధాలు ప్రభు మీ పక్షంగా జరిగిస్తాడు. నీ యొక్క శత్రువు ఎంత బలమైన వాడైనా సరే, నీ సమస్య ఎంత భయంకరమైందనా దేవుడు అద్భుతమైన విజయాన్ని దేవుడు మీ జీవితంలో అనుగ్రహిస్తాడు. కనుక మీ సమస్యలన్నీ ప్రభు ముందు పెట్టండి, విరిగిపోండి, ప్రభు ముందులో అడగండి, లోతైన ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. మీ కన్నీళ్ళన్నీ కూడా ప్రభు సన్నిధిలో కుమరించండి. దేవుడు అద్భుతమైన విజయాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. ఈ వాక్యం ద్వారా మరి మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు అని తండ్రి, మీ పరిశుద్ధమైన పాద సన్నిధిని బట్టి మీకు వందనాలు. ప్రార్థనలో ఉన్న శక్తి రాజైన హిజ్కియా ద్వారా మీరు మాతో ఈరోజు దినమును మాట్లాడినందుకు నీకు వందనాలు. ఇదిగో ప్రభా, ప్రార్థన నిర్లక్ష్యం చేసేవారు, ఈ యొక్క వాక్యం వింటున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి జ్ఞాపకం చేసుకో. తిరిగి మోకాళ్ళ మీద పడ్డానికి సహాయం చేయదేవా, కృప చూపించండి. మేము మోకాళ్ళ మీద పడినప్పుడు ఎవరి ముందు కూడా మేము తలదించుకోవాల్సిన పరిస్థితి నువ్వు రానిచ్చేవాడు కాదు. కనుక నీ బిడ్డలను బలపరచండి, శక్తీకరించండి దేవా, నీ మహిమతో నింపి నడిపించమని అడుగుతూ మరొకసారి నీ దయగలిగిన హస్తాలకు కుటుంబాలను బిడ్డలను అప్పగించుకుంటున్నాం. దీవించండి. చేస్తున్న ప్రయత్నాల్లో మీ తోడేండి, నడిపించండి. ఇదిగో ప్రభా, మరి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, నాయన నిశ్చయంగా జ్ఞాపకం చేసుకో. మరి కొత్త కాలేజీలో జాయిన్ అవ్వాల్సిన బిడ్డలు ఉన్నారు, వారికి నీ సహాయం దయచేయమని అడుగుతున్నాం. వృద్ధాప్యంలో ఉన్న వారిని మరి ముట్టండి, స్వస్థపరచండి. అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో. నీ మెండైన దీవెని దయచేసి స్వస్థపరచు దేవుడవు నీవే గనక అద్భుతం జరిగించండి. ప్రతి లోటుపాట్ల నుంచి నీ బిడ్డల్ని విడుదల చేయమని ఈ దినమంతా కూడా నీ సన్నిధితో వారిని నింపండి. గొప్ప సమాధానం వారి హృదయాలు ఆలోచనలు ఏలుబడి చేయడానికి నువ్వు సహాయం చేసి సరి అయిన మార్గంలో ప్రభా మీరే నీ బిడ్డలను చేపట్టుకుని నడిపించమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి మీ బిడ్డలను ఆశీర్వదించి దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్.